బనానా ఫ్లవర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో సింపుల్గా ఈజీగా చూపిస్తాను. ఇది వచ్చేసి బనానా ఫ్లవర్. ఆల్రెడీ నేను ఇంకో వీడియో చేశాను కర్రీది, ఎలా క్లీన్ చేసుకోవాలి, అదొక పెద్ద ప్రాసెస్ అనమాట. జాగ్రత్తగా చేసుకొని ఇలాగా పసుపు నీళ్ళల్లో వీటిని నానబెట్టుకుంటే పురుగులు అలా ఏదైనా ఉంటే ఇసుక పోతుంది. ఇలాగా ఒక 5-6 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత మసాలా రెడీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులోకి మిర్చి వేసుకోవాలి. అది పండు మిర్చి అయినా పచ్చిమిర్చి అయినా వేసుకొని మొగ్గలు 4, యాలకులు 3, ఒక చెక్క, ఇందులోకి ఒక టీ స్పూను జీలకర్ర, అలాగే ఒక టీ స్పూన్ వచ్చేసి సోంపు వేసుకొని ఫస్ట్ వీటిని ఇందులోకి అల్లం గార్లిక్ సపరేట్గా, వెల్లుల్లి గార్లిక్ సపరేట్గా ఉంటే ఓకే, లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్గా ఉన్నా పర్వాలేదు. ఇందులో వేసుకొని ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకున్నా ఓకే, మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం. అలా అది కచ్చపచ్చగా అయ్యాక మళ్ళీ అందులోకి 2 టొమాటోలు, ఒక ఆనియన్ వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత అందులోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత అందులోకి చిన్నులపాయలు కొన్ని, ఒక మిర్చి వేసుకొని పచ్చిమిర్చి కూడా ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిర్చి వచ్చి మీకు తగిన విధంగా చూసుకోండి. ఆల్రెడీ మిక్సీలో వేశారు, మళ్ళీ ఇక్కడ కూడా వేశారు. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా, వాటిని కూడా ఇందులో వేసుకొని ఈ విధంగా కలుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. మాడిపోకూడదు, మాడితే మాత్రం టేస్ట్ వేరేలాగా ఉంటుంది, టేస్ట్ కూడా మారిపోతుంది మాడిపోతేవి. సో అందుకని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఈ విధంగా అన్నీ కూడా బాగా వేగేలాగా ఈ విధంగా కలుపుకొని, చూసారా ఇక్కడ లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది. ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. బనానా ఫ్లవర్ ఇది చాలా హెల్త్కి కూడా మంచిదన్నమాట. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మరొక నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉంటే అంతా మంచిగా కుక్ అవుతుంది, బాగా వేగుతాయి అన్నమాట. ఇలాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఇవి బాగా మిక్స్ చేస్తూ, మ్యాష్ చేస్తున్నట్లుగా మిక్స్ చేస్తూ కలుపుతూ వేయించుకోవాలి. ఇవంతా కూడా టమాటా బాగా మగ్గేలాగా సాఫ్ట్గా అయిపోతుంది కదా, ఆ విధంగా కలుపుకొని మూత పెట్టుకుంటూ ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి. ఇందులోకి అలా మెత్తగా అయిన తర్వాత బాగా దగ్గరగా మగ్గాక ఇందులోకి 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మరొక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకోవాలి. టమాటా అంతా కూడా చాలా సాఫ్ట్గా అయిపోతుంది. అప్పటి వరకు ఇలాగా కలుపుతూ అడగంటకుండా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ మరలా కలుపుతూ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు మిక్స్ చేసుకోండి.
చాలా టేస్ట్గా ఉంటుంది బనానా ఫ్లేవర్ మసాలా కర్రీ. ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది అనే టైంలో కారం వేసుకోవాలి. మీరు కారం ఎంత తినగలరో అంత ఇది వేసుకోండి. నా దగ్గర వచ్చేసి గుంటూరు మిర్చి అనమాట, మసాలా ఏమీ కలపలేదు, ఒరిజినల్ కారము మిర్చి మాత్రమే ఇది. అందుకని నేను 1/2 టీ స్పూనే నాకు సరిపోతుంది కారం, అదే చాలా ఘాటుగా ఉంటుంది. మీరు ఎంత కారం తింటారో అంత మసాలా కారాన్ని బట్టి మీరు వేసుకోండి. తర్వాత కారం కూడా అదంతా మసాలా పచ్చివాసన పోయి కారం అదంతా అయిపోయిన తర్వాత బనానా ఫ్లవర్ ఉంటుంది కదా, ఈ పసుపు నీళ్ళల్లోది ఇలా చేత్తో వీడియోలో చూపించిన విధంగా పైకి తీస్తూ వేయాలి. కింద నుంచి మొత్తం తీసి నీళ్ళు సెపరేట్ చేసి వడకట్టు చేయడ్డు పెట్టి అలా చేస్తే ఇసుక కూడా వచ్చేస్తుంది. అలా కాకుండా పైది మాత్రమే ఇలా తీసి ఇందులో వేసుకొని నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నారు కదా, ఈ టమాటా కారం ఈ గ్రేవీ అంతా కూడా ఈ పువ్వుకి బాగా పట్టేలాగా మనము నెమ్మదిగా కలుపుతూ ఈ విధంగా కిందది పైకి ఇలాగా మిక్స్ చేయాలి. ఈ మసాలా అంతా కూడా బనానా అరటి పువ్వుకి పట్టేలాగా కలుపుకోండి నెమ్మదిగా, లేదంటే పువ్వు అంతా విడిపోవడం అంత గుజ్జుగా ఒకలాగా అయిపోతుంది. అలా కాకుండా స్లోగా ఈ విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత చూస్తే కొద్దిగా ఆ పువ్వు అనేది కొంచెం సాఫ్ట్గా ఉన్నట్టు తెలుస్తుంది. మళ్ళా ఈ విధంగా గరిటెతో ఇలా కలుపుకోండి నెమ్మదిగా. అడుగంటకూడదు, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మీరు వేయించుకోవచ్చు. ఈ విధంగా కలుపుతూ అంతా కూడా మంచిగా సాఫ్ట్గా ఉడికే వరకు కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఇందులోకి ఇవి అంతా కూడా మునిగేంత వరకు, ఈ అరటి పువ్వు మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. కొద్దిగా పోసుకోండి, ఒకేసారి మొత్తం పోసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం పోసుకొని బాగా ఉడికించుకోండి. మళ్ళీ ఈ పువ్వు ఉడకకపోతే వేసుకోవచ్చు, అందులో ఏమి లేదు. సో ఇలా కొద్దిగా వాటర్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నేను ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని మొత్తం ఉడికేలాగా మనం ఇలా గెరటితో పెట్టుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే వేసుకోవచ్చు ఈ టైంలో. ఇలాగా కలుపుతూ నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, ఎందుకంటే వాటర్ పోసాం కాబట్టి మనకేమీ అడుగు అంటదు. ఆ వాటర్ ద్వారా ఆ పువ్వు అనేది ఇంకా బాగా ఉడుకుతుంది. ఒక మూత పెట్టి మీరు మరొక 2-3 నిమిషాలు అలా ఉడికించుకున్న తర్వాత మీరు తీసి చూస్తే చూడండి, నాకైతే 10 నిమిషాలు పట్టింది. తర్వాత మనము మిక్సీ పట్టుకున్న మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా పేస్ట్ని ఈ టైంలో మనము యాడ్ చేయాలి. ఆ మసాలాని ఇందులో వేసుకున్న తర్వాత నెమ్మదిగా కలుపుతూ ఉండండి. ఆ పువ్వులోకి ఆ మసాలా అంతా కూడా ఆ మసాలాలో బాగా ఉడికేలాగా నెమ్మదిగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. గబగబా మిక్స్ చేస్తే ఆ పువ్వు అనేది మొత్తం ఊడిపోయి ఏదో ఒక గ్రేవీగా ఒకలాగా గుజ్జులాగా అయిపోతుంది. మనం తినేటప్పుడు పువ్వుగా ఉంటే చాలా పంటికి నవ్వేటప్పుడు టేస్ట్గా ఉంటుంది అన్నమాట. సో అందుకని చెప్తున్నాను, నెమ్మదిగా కలుపుకోవాలి. మీరు ఏ పాత్రైనా తీసుకొని ఏ పాత్రలైనా చేసుకోవచ్చు. ఇలాగా మిక్స్ చేస్తూ
ఆ పువ్వులు అనేది ఆ మసాలాలో బాగా ఉడకాలన్నమాట. అప్పుడే దాని టేస్ట్ అంతా, అది ఎప్పుడైతే బాగా ఉడుకుతుందో టేస్ట్ అయితే ఇది నాన్ వెజ్ లాగా ఉంటుందండి అసలు. సో వెజిటేరియన్ అయినప్పటికీ కూడా నాన్ వెజ్ లాగా మంచి టేస్ట్ వస్తుంది దీనికి. నేనైతే ఉట్టిదే తినేస్తాను, అంత ఇష్టం నాకు ఈ కర్రీ అంటే. చూడండి, ఇంకా పువ్వు కొంచెం ఉడికినట్టుగా అనిపించలేదని చెప్పి నేను కొద్దిగా నీళ్ళు పోసి ఇలాగ ఉడికిస్తున్నాను కలుపుతూ. మీకు సరిపోయింది వాటర్ అనుకుంటే, పువ్వు ఉడికింది చాలా సాఫ్ట్గా అయిపోయిందంటే వాటర్ అవసరం లేదు. నాకు ఇంకా ఉడకాలి అని చెప్పి నేను తీసుకున్నాను వాటర్ కొద్దిగా. చూడండి, ఇలా పైకి కిందకి మొత్తం వచ్చేలాగా కలుపుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరందరూ ట్రై చేయాలి ఒకసారైనా సరే. చెన్నైలో ఎక్కువ తింటారు దీన్ని, కర్రీలాగా తినేవాళ్ళు ఉన్నారు, వడలు చేసుకొని తినచ్చు. మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా లాస్ట్లో వేసుకొని 1 నిమిషం ఇలాగ కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. చాలా ఈజీ. ఆ పువ్వు ఉడికేది మసాలా అంతా కూడా దానికి పట్టేంతవరకే టైం పడుతుంది, కానీ చాలా సింపుల్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అన్నంలో అయినా, చపాతీలో అయినా, పూరి, పుల్కా ఎందులో అయినా సరే మీరు తినచ్చు. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. కారము, ఉప్పు మీకు తగినంతగా వేసుకొని, టేస్ట్కి తగినంత ఉంటే చాలు. నాన్ వెజ్ లాగా ఉంటుంది. కావాలంటే నేను చెప్పినట్టు మీరు చేసి చూడండి, చాలా టేస్ట్గా వస్తుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని అసలు చూస్తే చూడండి, నేను వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇలా ఉండాలన్నమాట. గ్రేవీగా ఉంది, పువ్వు బాగా చక్కగా ఉడికిపోయింది. మీకు ఉడకలేదు పువ్వు అంటే చేదుగా ఉంటుంది. ఆ చేదునెస్ ఉండకూడదు అంటే మీరు బాగా వాటర్ పోసి ఉడికించుకోవడమే, అంతే. చాలా సింపుల్, ఈజీ కూడా. హెల్త్కి అయితే చాలా మంచిది. సో నేను వేసుకొని ఒకసారి టేస్ట్ చేసి మీకు చెప్తాను. వేడి అన్నంలో ఇలా పువ్వుని తీసుకొని ఇలా అన్నంలో తింటుంటే సూపర్గా ఉంటుంది. అసలు నాన్ వెజ్ లాగే ఉంటుంది. చాలా చాలా టేస్ట్గా ఉంది. ఈ పువ్వుని అయితే నాకు అట్లే తినాలనిపిస్తుంది. ఈ కర్రీ అంటే నాకు అంత ఇష్టం. చాలా చాలా టేస్ట్గా వచ్చింది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట. పిల్లలకి మంచిది, పెద్దవాళ్ళకి మంచిది. కర్రీ ఇష్టం లేకపోతే మీరు వడలు కూడా చేసుకొని తినచ్చు. మా ఆయనకైతే వడలు ఇష్టము, నాకు కర్రీ ఇష్టము. నాకు ఏదైనా ఇష్టమే, వడలు కూడా తింటాను. ఏదైతే నేను హెల్త్కి మంచిది అంటే ఎవరైనా తినకుండా ఉంటారా? సో అందరూ తింటారు. పిల్లలకి కూడా చాలా మంచిది. చూడండి, పువ్వు ఉంది కదా, ఈ పువ్వు అలాగే అన్నంలో మిక్స్ చేసుకొని తింటుంటే చాలా బాగుంది అసలు. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ స్టైల్లో ట్రై చేయండి, నా స్టైల్లో. వడలు కూడా నేను ఒకసారి వీడియో తీశాను, కానీ వాయిస్ అయితే చెప్పలేదు. ఈసారి వాయిస్ చెప్తూ వీడియో తీస్తాను వడలది. అది ఇంకా చాలా బాగుంటుంది అసలు వడలైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.